సూర్యచంద్రులను ఆపుట. సూర్యుడా, నీవు గిబియోనులో నిలువుము. చంద్రుడా, నీవు అయ్యాలోను లోయలో నిలువుము. జనులు తమ శత్రువుల మీద పగ తీర్చుకొను వరకు సూర్యుడు నిలిచెను, చంద్రుడు ఆగెను. యెహోషువ 10:12. మనం ఇంకా చేరుకోలేని విశ్వాసపు అంతస్తులు ఉన్నాయి. సూర్యుడా నిలువు అని విశ్వాసముతో యెహోషువ పలకగానే సూర్యుడు నిలిచెను. శాస్త్రజ్ఞులు లెక్క కట్టి 24 గంటలు తక్కువగా ఉన్నట్లు కనుగొన్నారు. ఆ రోజంతా సూర్యుడు నిలిచాడు కదా, అందుకని 24 గంటలు తక్కువ అయినది. యెహోషువ సూర్యుని ఆపడమే కదా ఆ రోజుటి యుద్ధము కాక మరియొక రోజు వరకు ఎలా యుద్ధము చేశాడో అంత శక్తి అతనికి ఎలా వచ్చినదో అగమ్య గోచరము. సూర్యుని ఆపగలిగిన విశ్వాసము యెహోషువకుండినది. అంత విశ్వాసపు మెట్టుకు మనము చేరుకోవాలి. మనము ప్రపంచపటము చూచినప్పుడు మన దేశము ఎంతో చిన్నదిగా ఉన్నట్లు కనబడుతుంది. అంతేకాక చైనా, రష్యా దేశాలతో పోల్చి చూచినప్పుడు ఇంకా చిన్నదిగా ఉన్నట్లు కనబడుతుంది. సరిహద్దులలోని హిమాలయ పర్వతాలు వాయు పవనాలను ఆపగలవు గాని ప్రార్థనా తరంగాలను అడ్డుకోలేవు. సొలొమోను యొక్క జీవితమును బట్టి అహంకారి అని చెప్పలేము గాని సామెతల గ్రంథములో యవ్వనస్తులను హెచ్చరించిన విషయాలలోనే అతడు తప్పిపోయాడు. అతడు బోధించిన దానిని అనుసరింపలేని ఆత్మీయ మిట్టుకు దిగజారిపోయాడు. అలాంటి విశ్వాసము ప్రయోజనము లేనిది. మనము అనుసరించకుండా దేనిని చెప్పకూడదు. యెహోవా, నా హృదయం అహంకారము కలది కాదు, నా కన్నులు మీది చూచినవి కావు. నాకు అందని వాటి ఎందైనను గొప్ప వాటి ఎందైనను నేను అభ్యాసము చేసుకొనట లేదు. మన సహవాసములోని ప్రతి ఒక్కరూ కూడా నేను ఒక చక్రము యొక్క ములుకును మాత్రమే, మొత్తము పనికి అర్హుడను కాను అని ఆనందముగా చెప్పగలిగితే ఏకత్వముతో పనిచేయగలము. ఒకడు తనకు అందని వాటి యందు అభ్యాసము చేసుకోవాలని ప్రయత్నిస్తే అక్కడ సమస్య ఉంటుంది. అందుకే అనేక మంది శక్తిహీనముగా ఫలరహితముగా మారుచున్నారు. ధనవంతుడు తన డబ్బుతో పనిని సాధించగలను అని కలుస్తాడు. అయితే విశ్వాసం ఉన్నదా? తగినంత ప్రార్థన నీకు ఉన్నదా?